ప్రశ్న రావణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేవలం సోషల్ మీడియా దూషణలకే పరిమితం కాకుండా ఈ కేసు ఇప్పుడు దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా ఉపా చట్టం పరిధిలోకి వెళ్లడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రావణ్ వద్ద మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించడంతో కథ పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో రావణ్ ను 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అతని వెనుక ఉన్న నెట్వర్క్ ను ఛేదించేందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలలోనూ విచారణ జరిపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోర్టు కస్టడీకి అనుమతిస్తే రావణ్ ఫోన్ డేటాను పూర్తిగా స్క్రీనింగ్ చేసి అతని గుట్టుమట్లను, రహస్యాలను వెలికి తీయాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో నమోదైన 4 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఉపా చట్టం కింద కేసు నమోదు కావడంతో రావణ్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా ఉపా కేసులో బెయిల్ రావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించినందుకు కాదని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, నిషేధిత మావోయిస్టు సాహిత్యం కలిగి ఉండటం వల్లే అతనిపై ఈ కఠిన చట్టాన్ని ప్రయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రావణ్ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ జైల్లోనే మగ్గిపోతున్నాడు. అరెస్ట్ అయితే బెయిల్ పై వచ్చి ఆ క్రేజ్తో ఆకాశానికి ఎదగొచ్చని భావించిన రావణ్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎవరూ తన్ను టచ్ చేయలేరన్న ధీమాతో ఉన్న అతనికి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు ఈ కేసు రావణ్ ను రాజకీయంగా, వ్యక్తిగతంగా పూర్తిగా ఒంటరిని చేసిందనే చర్చ నడుస్తోంది. అతనికి అండగా నిలిచిన ప్రశ్న ఛానల్ సీఈఓగా చెబుతున్న గమన అనే మహిళ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమె పోలీస్ విచారణను సైతం ఎదుర్కొంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, భర్తతో విభేదాలను, అత్త చేస్తున్న ఆరోపణలను ఒక వర్గం మీడియా హైలైట్ చేస్తోంది. దీంతో ఆమె ఎపిసోడ్ పూర్తిగా పక్కదారి పట్టింది. అలాగే వైసీపీ లీగల్ టీం రావణ్ కు మద్దతుగా నిలిచినప్పటికీ ప్రజల్లో మాత్రం అతనిపై సానుభూతి శూన్యంగా కనిపిస్తోంది. గతంలో ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో అతను మాట్లాడిన వెకిలి విధానం, కఠిన పదజాలం, ఆయన వీడియోలు వ్యక్తిగతంగా పర్సన్స్ ని టార్గెట్ చేసినట్లు ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు. దీనితో అండగా నిలుదామనుకున్న వైసీపీలో సైతం ఉత్సాహం నీరుగారింది. పోనీ కొందరు ఈ కేసును కులకోణంలోకి మలుపు తిప్పుదామంటే రావణ్ సామాజిక వర్గం, సీఎం చంద్రబాబు సామాజిక వర్గం ఒకటే కావడంతో ఆ పప్పులు కూడా ఉడకలేదు. ఇక ఇదే సమయంలో తొలుత రావణ్ కు మద్దతుగా లాయర్ జడా శ్రావణ్ నిలబడగా వైసీపీ సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. పొన్నవోలు జోక్యంతో హర్ట్ అయిన జడా శ్రావణ్ ఇప్పుడు రావణ్ కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. అటు ప్రారంభంలో రావణ్ అరెస్టుపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రావణ్ ఫోన్ కాంటాక్ట్స్ లో పేర్లు ఉన్నాయంటూ ప్రచారం జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం చేతులు దులుపుకుని పక్కకు తప్పుకున్నారు. మొత్తానికి అందరూ దూరం కావడంతో ఉపా కేసు ఉచ్చులో చిక్కున్న రావణ్ ఇప్పుడు పూర్తి ఒంటరిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది.